అందరికీ నమస్తే. నేను మీ ఆసంపల్లి సంపత్ కుమార్. ఈరోజు హైదరాబాద్లోని రహమత్ నగర్ దగ్గర కేసీఆర్ గారి ఆనవాలైనటువంటి కేసీఆర్ గారు ఆనాడు మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సాధకులుగా ఉన్నటువంటి సమయంలో దళితుల కొరకు, అణగారిన అట్టడుగు వర్గాల విద్యార్థుల యొక్క అభ్యున్నతి కొరకు మరి ఏదైతే సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ అన్నటువంటి ఒక సెంటర్ను 25 కోట్ల నిధులతో మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి దాన్ని పని పూర్తి చేసి మరి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినటువంటి తరుణంలో మరి రేవంత్ రెడ్డి సర్కార్ మరి తమ యొక్క స్వార్థ రాజకీయాల కొరకు మరి ఇది ఓపెన్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందన్నటువంటి ఒక కపట బుద్ధితో మరి కుసంస్కారంతో ఈరోజు ఈ దళిత్ స్టడీస్ సెంటర్ను ఏర్పాటు చేయకుండా మరి దళిత విద్యార్థుల యొక్క మరి అభ్యున్నతికి అభివృద్ధికి అడ్డుపడుతూ ఆటంకంగా మారినటువంటి దృశ్యం చూస్తున్నాం. ఏదైతే దళిత సమాజంలోని విద్యార్థుల అభ్యున్నతి కొరకు కేసీఆర్ గారు ఇంత పెద్ద బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడితే మరి ఈయన కొత్త పనులు దేవుడెరు కానీ ఉన్న పనిని కనీసం ప్రారంభించకుండా ఈ దళిత అట్టడుగు అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి ఉపయోగపడేటువంటి సెంటర్ను మరి ఈరోజు ప్రారంభించకపోవడం, దానిలో సేవలను ప్రారంభించకపోవడం నిజంగా ఇది దళితుల పట్ల, అణగారిన అట్టడుగు వర్గాల పట్ల ఈ ముఖ్యమంత్రికి ఎందుకింత చులకన భావన, ఎందుకింత మరి కుటిల రాజకీయాలు, ఎందుకింత మరి దళితుల పట్ల ఇంత అసహాయం నేను ఎందుకింత చులకన భావన అని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికైనా ఈ దళిత్ సెంటర్ను ప్రారంభించకపోతే తప్పకుండా ఏ దళిత వర్గాల కొరకైతే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రారంభించారో మరి అదే దళిత సంఘాలు, అదే దళిత విద్యార్థులు నీకు తప్పకుండా రాజకీయంగా నిన్ను బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తూ మరి ఆనాడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తుండే, తప్పకుండా మరి నీటితో స్నానం చేసేవాడు బట్టలు మారుస్తాడు, కానీ రక్తంతో కానీ చెమటతో స్నానం చేసేవాడు తప్పకుండా చరిత్ర సృష్టిస్తాడని మరి ఆనాడు చెప్పడం జరిగింది. తప్పకుండా కేసీఆర్ గారు ఒక చరిత్రకారులు. మరి ఈరోజు నువ్వు అభివృద్ధికి అడ్డుగా మారి, కంటిలో నలసలగా మారి మరి నువ్వు ఆటంకాన్ని అభివృద్ధికి అడ్డుగా పడతావో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి నువ్వే అని నేను హెచ్చరిస్తూ ఇప్పటికైనా దీన్ని ఓపెన్ చేయాలి. మరి ఈ విషయం పట్ల ప్రతి ఒక్క విద్యార్థులు సమాజం కూడా ఆలోచించాలని కోరుకుంటూ